లివర్ క్యాన్సర్ సిమ్టమ్స్ ఏంటి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని, ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్. లివర్ క్యాన్సర్ అనగానే చాలా మందికి లివర్ క్యాన్సర్ అన్నది గుర్తొస్తుంది. ఈ లివర్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ కి సిమ్టమ్స్ అన్నవి అందరికీ ఒకేలాగా ఉండవు. చాలా మందికి ఏంటంటే అసలు ఎటువంటి సిమ్టమ్ ఉండకుండా కేవలం చాలా ఎండ్ స్టేజ్ లోనే, అంటే చివరి దశల్లోనే ఈ జబ్బు అన్నది బయటపడుతుంది. కొంతమందికి మాత్రం రెగ్యులర్ చెకప్స్ చేయించుకునేటప్పుడు కూడా కొంతమందికి బయటపడుతుంది. సిమ్టమ్స్ అంటే ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో, ఎలాంటి ఇబ్బందులు ఉంటాయంటే జనరల్ వీక్నెస్, అంటే ఎప్పుడు కూడా ఒంట్లో సత్తు లేనట్టు అనిపించడం, ఏ పనికి ఓపిక లేనట్టు అనిపించడం, ఇది చాలా మంది క్యాన్సర్ పేషెంట్స్కి ఉండే కామన్ గా ఉండే లక్షణం. అంటే ఇది ఇంచుమించు అన్ని క్యాన్సర్స్ లో ఉంటుంది. లివర్ క్యాన్సర్ పేషెంట్స్ లో కొంచెం ఎక్కువగా నీరసం అన్నది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాండిస్, అంటే పచ్చకామర్లు. వీళ్ళకి మనం చూసినట్టయితే, ఎందుకంటే ఎప్పుడైతే ఈ లివర్ క్యాన్సర్ వస్తుందో మన లివర్ లో ఏదైతే బయలు తయారవుతుందో అది పేగులోకి వెళ్ళి కలవాలన్నమాట. అప్పుడే మన ఆహారం అన్నది అరుగుతుంది. కానీ ఈ క్యాన్సర్ అన్నది ఏం చేస్తుంది, ఈ బయలు కిందకి వెళ్ళే పైప్ ఏదైతే ఉంటుందో ఆ పైప్ మీద ప్రెషర్ వేసి ఆ పైపు నొక్కేయడం వలన పైన ఉండి బయలు అన్నది పైన ఉండిపోయి కింద ఆహారంలో కలవకుండా ఉండిపోవడం వల్ల మనకి జాండిస్ అన్నది వస్తుంది. అంటే ఈ ఉన్న బయలంతా కూడా రక్తంలో కలిసి అది మన ఒంట్లో మొత్తం సర్క్యులేట్ అయ్యి కళ్ళు పచ్చగా కనిపించడం, ఒళ్ళంతా పచ్చగా కనిపించడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. పచ్చకామర్లు అనగానే అందరికీ తెలుసు, పేషెంట్ ఇలాగా పచ్చగా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి పచ్చకామర్ల వల్ల మూత్రం పచ్చగా ఉండడం చూస్తుంటాం. అంటే యూరిన్ అన్న ప్రతిసారికి కొందరికి డార్కిష్ గ్రీన్ అంటే పచ్చగా ఉండడం, కొందరికి బ్రౌన్ గా ఉండడం కూడా చూస్తుంటాం. నెక్స్ట్ వచ్చేసి స్టూల్స్, అంటే మోషన్ అన్నది ఉండాల్సిన ఆ గోల్డెన్ బ్రౌన్ గానీ, అంటే ఆ గోధుమ రంగు ఏదైతే ఉంటుందో అది కాకుండా ఆ రంగు, ఎందుకంటే ఆ రంగుకి కారణము మన లివర్ లో తయారయ్యే బైల్. ఎప్పుడైతే ఈ బైల్ అన్నది పేగులో కలవట్లేదో ఈ కలర్ అన్నది తగ్గి అది మెల్లిగా సిమెంట్ కలర్ స్టూల్స్ లాగా ఫామ్ అవుతుంటాయి అన్నమాట. అలా కామెర్లతో పాటు యూరిన్ డార్క్ గా ఉండడం కానీ, స్టూల్ లైట్ కలర్డ్ గా ఉండడం కూడా లివర్ ప్రాబ్లం కింద మనం పరిగణించాలి. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫెయిల్ అవుతున్న కొద్దీ పొట్టలో నీరు చేరడం, పొట్టంతా ఉబ్బడం అన్నది జరుగుతుంటుంది. కొంతమందికి వచ్చేసి ఏంటంటే వీటన్నిటితో పాటు బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ అన్నది పడుతుంటుంది. అంటే ఫిట్స్ రావడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఎక్కడున్నారో కన్ఫ్యూజన్గా ఉండడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. చాలా కొద్ది మందికి ఏంటంటే ఈ రొటీన్ బ్లడ్ టెస్ట్లో బయటపడడం జరుగుతుంది. ఎలా అంటే ఎప్పుడైతే ఈ లివర్ తాలూకు ఫంక్షన్ తగ్గుతుందో, క్యాన్సర్ అనేది తగ్గుతుందో, లివర్ ప్రొడ్యూస్ చేసే ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ లివర్ క్యాన్సర్ అన్నది పక్కనున్న ఆర్గన్స్ కి ఎఫెక్ట్ అవడం అన్నది చాలా తక్కువ. అలా ఈ లివర్ క్యాన్సర్ తో ఇవన్నీ ఇందాక చూసినట్టయితే ఇవన్నీ కూడా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్, అంటే స్పెసిఫిక్ గా ఈ సిమ్టమ్ ఉంటే ఇది లివర్ క్యాన్సర్ అని చెప్పడం అంటూ జరగదు. అలా ఈ లివర్ క్యాన్సర్ అన్నది కంప్లీట్ గా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ తో ఉంటుంది. అండ్ దీనికి ఎట్లాంటి టెస్టులు చేయించుకోవాలి, ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం క్యాన్సర్ అనేది గుర్తిస్తాం అన్నది మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం.